సాయంత్రం ఈరోజు ఈ చాగంటి గారి త్యజ్య దుర్జన సంసర్గం భజసాధు సమాగమం. ఈ మాట చాణక్యుడు అనమాట. చాణక్య నీతి అని నీతి వాక్యాలు చెప్తారనమాట. చాణక్యుడు గొప్ప వ్యక్తి. ఆయన చెప్పిన మాటల్లో నుంచి కొన్ని మంచి మాటలు మనకి గురువుగారు ఈ పుస్తకం ద్వారా తెలియజేశారు. అవేంటో చూద్దాం. మనిషి జీవితంలో తప్పకుండా పాటించవలసిన విషయములను చాణక్యుడు ఉపదేశం చేస్తున్నాడు. మొదటి విషయముగా వదిలిపెట్టేయవలసిన దాని గురించి మాట్లాడుతున్నాడు. త్యజ్య దుర్జన సంసర్గం. భగవంతుడు ఎంతో గొప్ప విభూతులను ఇచ్చి ఉన్నా, స్వాభావికముగా ఎన్ని మంచి లక్షణములు ఉన్నా, కష్టపడి నేర్చుకున్నవి ఎన్ని ఉన్నా ఇవన్నీ కూడా నశించిపోయేవి, పాడైపోయేవి, అపకీర్తి పొందేవి, సమాజ హితమునకు పనికి రాకుండా పోయేవి. ఒక దుర్జనుడి సాంగత్యం వలన మంచి గుణములు కూడా చెడిపోతాయి. చాలా బలమైన ఇనుము అగ్నితో కలిస్తే కావలసినట్టుగా వంగి ఇంటికి అవసరమైన వస్తువు అవుతుంది. ఏ విధముగా ఉపకరించాలో ఆ విధముగా పనికి వస్తుంది. అదే ఇనుము నీటితో స్నేహం చేస్తే తుప్పు పట్టి మొక్కలై విరిగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. సమర్థత ఉండడం ఒక్కటే కాదు, ఎవరితో కూడారన్న దానితో ప్రయోజనం నెరవేరడం అన్నది ఉంటుంది. ఒక అరవిరిసిన పువ్వుని ఒకరు తీసుకొని వెళ్ళి భగవంతుని పాదముల మీద పెట్టారు. దాన్ని తీసి ప్రసాదముగా ఒక స్త్రీకి ఇస్తే కళ్ళకు అద్దుకుని సిగలో ధరించింది. అదే విధముగా ఉన్న వేరొక పువ్వును ఒక శవం మీద ఉంచి తీసుకువెళ్తూ ఉండగా ఆ పువ్వు నేల మీద పడితే పువ్వు కదా అని తీసి ఎవరు కళ్ళకి అద్దుకుని తలలో పెట్టుకోరు. దేనితో కూడినది అన్నదాన్ని బట్టి ఆ పువ్వు యొక్క దోషం లేకపోయినా రావాల్సిన గౌరవం తగ్గిపోతుంది. అర్థమైందా? మనం ఎంత ఇనుము అంత స్ట్రాంగ్గా అయినా కూడా మనం ఎవరితో ఉన్నామో అప్పుడే మన యొక్క దృఢత్వాన్ని మనం కోల్పోకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇనుము ఉంది, అది అగ్నితో కలిసినప్పుడు ఇలా ఇంటికి కావాల్సిన ఐరన్ రాడ్లు వేసి రేకేస్తారు కదా, అలా ఇప్పుడు మన కిటికీలకి ఐరన్ సువ్వలు ఉంటాయి. అట్లా ఇంటికి కావాల్సిన పరికరాలుగా ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అగ్నితో కలిసినప్పుడు. అదే నీటితో కలిస్తే ఏమవుతుంది? తుప్పు పట్టి ముక్కలైపోయింది. అది మనం ఎవరితో కలుస్తున్నాం అనే దాన్ని బట్టి మన స్థితిగతులు అనేవి నిర్ణయించబడతాయి. అలాగే పువ్వు చూసారా, పువ్వు దేవుడి దగ్గర ఉంటే ప్రసాదం అయింది, అది మహాభాగ్యంగా స్త్రీకి సౌభాగ్యమైంది. అదే శవం మీద వేసినప్పుడు అది మంచి విషయం, దోషం ఏమీ లేదు. కానీ పువ్వు దేవుడి దగ్గర ఉన్నంత పువ్వుకి ఇచ్చిన విలువ ఇప్పుడు మనం రోడ్డు మీద చూసిన పువ్వుకి ఇవ్వలేం కదా, అదన్నమాట. ఇప్పుడు చూద్దాం. మండోదరి మహాపతివ్రత. ఆవిడ వరకు కర్తవ్యంలో దోషం లేదు. సీతమ్మ మహాపతివ్రత, కానీ ఆవిడకు ఉన్నన్ని దేవాలయాలు మండోదరికి లేవు. సీతమ్మ పేరు పెట్టుకున్నట్టుగా మండోదరి పేరు పెట్టుకోరు. పవిత్రతలో ఒకరి స్థాయి ఎక్కువ, ఒకరి స్థాయి తక్కువ ఉండదు. సీతమ్మ ధర్మమును పట్టుకున్న శ్రీరామచంద్రమూర్తి ఇల్లాలయ్యింది. మండోదరి దురదృష్టము, ఆమె 10 మందిని బాధపెట్టే ఒక రాక్షసుడికి భార్య అయింది. దుర్మార్గులతో సంసర్గము ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టేయాలి. ఎంతో గొప్పవాడైన కర్ణుడు దుర్యోధనుడితో చేరితే భారత యుద్ధం జరగడానికి కారణమైంది. కర్ణుడు దుర్యోధను పక్కన చేరకుండా ఉంటే భారత యుద్ధం జరిగేది కాదు. అదొక విచిత్రమైన విషయమై ఉండేది. మండోదరి తెలుసా? రావణాసురుడు ఉన్నారు కదా, అతని భార్య అన్నమాట. ఆవిడ నిజంగా మహాపతివ్రత. ఆవిడ చేసే చాలా ఆవిడ వరకు ఆవిడ కర్తవ్యం నిర్వర్తించేది, అన్నీ చేసేది. పతివ్రతల్లో ఆవిడకి ఈవిడ తక్కువ, 1 గ్రేడు 2 గ్రేడ్ అని గ్రేడింగ్లు రేటింగ్లు ఎవరు, ఇద్దరు మహాపతివ్రతలు. ఆవిడంత సౌందర్యవత, ఈవిడంత సౌందర్యవత, గుణగణాలన్నీ సేమ్ ఉంటాయి. కానీ ఆవిడకి దురదృష్టం వల్ల అలా అందరినీ ఇబ్బంది పెట్టే రావణాసుడైన రాక్షసుడికి భార్య అయింది. ఆవిడని గుర్తించలా. అలానే ఆవిడని నిందించలే ఎవరు కూడా. అయితే మన సీతమ్మ తల్లిని ఓర్పుకి ఆవిడని ఆదర్శంగా తీసుకుంటాం. భార్య అంటే ఎలా ఉండాలో ఆవిడని చూసి నేర్చుకుంటాం. కోడలంటే ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో ఆవిడని చూసి నేర్చుకుంటాం. రామాయణం చదివితే మనం ఆవిడ నుంచి నేర్చుకోవాల్సిన ఏదో ఉంటుంది. ఇప్పటికి సీతమ్మ తల్లిగా మనం దేవాలయాల్లో శ్రీరామ కళ్యాణం చేస్తాం. అమ్మవారికి ఉన్నంత పేరు ప్రఖ్యాతలు ఆవిడకి వచ్చినాయా? రాలా. కర్ణుడు అని గొప్ప శక్తి ఉంటుంది. మీకు భారతం చదివితే అర్థమైంది. ఆ కర్ణుడు ధృతరాష్ట్రుడితో కలిస్తే
దుర్యోధనుడి పక్కన నిలబడబట్టి భారత యుద్ధం అనేది జరిగింది. ఆ దుర్యోధనుకున్న శక్తితో ఈ పాండవులు పంచపాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదిరించగలిగే వాళ్ళు కాదు. కర్ణుడి సహాయంతోనే గెలవగలుగుతారు. ఆ యుద్ధం మనం చూస్తే భారతం చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆయన సపోర్ట్ లేకపోయింటే వాళ్ళ వైపు నిలబడిపోయి ఉండకపోతే అసలు ఆ భారత యుద్ధమే జరిగేది కాదేమో. అదొక విచిత్రమైన కథగా ఉండేదేమో. ఎవరి పక్కన చేరారు అన్న దాన్ని బట్టి కీర్తి మారిపోతూ ఉంటుంది. భజసాధు సమాగమం. ప్రయత్నపూర్వకంగా సత్పురుషులతో సహవాసం చేయాలి. జీవితంలో సత్పురుషులు సహవాసం పోగొట్టుకోకూడదు. సత్పురుషుడు ఎప్పుడూ మంచి మాటలు, భక్తి గురించిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. భగవంతుని గురించి మాట్లాడుతూ, 10 మందికి ఉపకారం చేయవలసిన అవసరం గురించి మాట్లాడుతూ, జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక మంచి పని చేయాలన్న తాపత్రయపడుతూ ఉంటాడు. అటువంటి వాడితో కూడి ఉంటే మంచి మాటలు వినగా అలాగే మంచి మాటలను మాట్లాడడము అలవాటవుతూ ఉంటుంది. భాగవతంలో అజామిలోపాఖ్యానంలో పోతన గారు హరిభక్తులతో మాటలు. ధరనెన్నడు జడని పుణ్యధనముల మూటల్ వరముక్తి కాంత తేటలు నరషడ్వర్గంపు చొరని ఎరుదగు కోటల్. సత్పురుషులతో మాట్లాడిన మాటలు గొప్ప పుణ్యహేతువులు. అది నశించిపోయే ధనము కాదు. ఆ పుణ్యము జీవుడితో పాటు వస్తుంది. మంచి మాటలు వినటము తపస్సు అయింది. ఆ తపస్సుకి పుణ్య ఫలితమును పొందుతారు. హరిభక్తులతో మాట్లాడిన మాటలు ప్రేరణ చేత ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. 10 మందిని ఆదుకుంటూ ఉండి దాని చేత కీర్తిని పొందుతారు. సత్పురుషులతో సహవాసం అనగా వారెక్కడో దొరుకుతారని కాదు. మంచి పుస్తకములు ఇంట్లో పెట్టుకుని చదువుతూ ఉంటే వారి ఇంట్లో ఉన్నట్లే. అది కూడా సత్పురుషుల సహవాసమే. అది ఒకనాడు సత్పురుషులతో సహవాసం ఏర్పడడానికి అవకాశం కావచ్చు. పుణ్యకాంత ఇష్టపడే పూదోటలు సత్పురుషుల యొక్క మాటలు. అవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే హరిషడ్వర్గములు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఏనుగు దగ్గర మావటిలాగా పనిచేస్తాయి. పోతన గారు ఎలా చెప్పారంటే చూసారా, మనలో అవన్నీ ఉండడం వల్ల కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం, అహంకారం ఇవన్నీ ఉండడం వల్ల మనం మంచి అనేది తెలుసుకోలేం, మంచి మాట్లాడలేం, మంచిగా ప్రవర్తించలేం, ఏం చేయలేం అన్నమాట. అదే మంచి మాటలు మనం వింటూ ఇలా పుస్తకం రూపంలో వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వినాలి. ఇప్పుడు మనం చాగంటి గారి మామూలుగా ఫోన్లో ఉన్నాయి, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి టీవీలో వస్తారు కాబట్టి వినగలుగుతున్నాం, మంచి మాటలు చెప్తారు ఆయన. అలాగే ఇప్పుడు ఆయన పుస్తకం ద్వారానైనా మనం ఇన్ని మాటలు నేర్చుకోగలుగుతున్నాం. అలా అనమాట. ఒక మంచి పుస్తకాన్ని మనం ఎప్పుడు ఒక మంచి స్నేహితులాగా చేసుకుంటే ఎప్పటికీ మనకు అది ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ఆలోచనలు మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. మనం చదివింది మన మైండ్లోకి వచ్చింది కదా, ఖచ్చితంగా అది మంచి పుస్తకమే మంచి నేస్తం అంటారు కదా, అట్లా అనమాట. మంచి పుస్తకాన్ని పెట్టుకుని మనం ఇంట్లో చదువుకుంటూ ఉంటే అదే మనకి నిజమైన సత్పురుషుల యొక్క సత్సంగం అదనమాట. ఎలా ఉండేయండి, ఏనుగు ఎదుట మావటి వాళ్ళలాగా అంటే ఎంత పెద్ద ఏనుగు మనం చూస్తే భయపడిపోతాం. కానీ ఆయన దానికి ట్రైన్ చేసే మావటివారు అంటారనమాట. ఒక అతను ఉంటారు. ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు జరిగినప్పుడు ఏనుగుల దగ్గర ఒక యూనిఫామ్ వేసుకుని ఒక కర్ర పట్టి దాన్ని తొండానికి కనెక్ట్ చేసి వాళ్ళు ఎటు నడుస్తుంటే అది అట్లా నడుస్తూ వెళ్తుంది. అంత పెద్ద ఏనుగుని కూడా ఒక మనిషి తనకి ట్రైన్ చేసుకుని తను ఎలా చెప్తే అలా చేసేటట్టు చేయగలుగుతున్నాడు. అంటే ఎలా దాన్ని ఈ నాదిలోకి తెచ్చుకుని ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిద్ది, ఆయన ఆగితే ఆగుతుంది. అంత కళ్యాణం జరిగినప్పుడు ముందు వెనకాల స్వామివారు వస్తుంటే ముందు ఏనుగులు నడుస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా అంత పెద్ద ఏనుగుని అదే మళ్ళీ వేరేవో ఇస్తాయి వాళ్ళు చెప్తే, మళ్ళీ ఎలా పడితే అలా ఇవ్వవయ్యి అంత పెద్ద ఏనుగులు. అది మళ్ళీ అందరం చేయలేము. ఏనుగు దగ్గర మావటి వాళ్ళలాగా పనిచేస్తాయి. ఎలా ఎప్పుడు మనం అవన్నీ నేర్చుకుని ట్రైన్ చేయగలిగిన శక్తి మనలో ఉన్నప్పుడే అది మనం వెళ్ళి దానిలాగే మేము కూడా ట్రైన్ చేసేస్తాం దాన్ని అంటే ఏం చేసిద్ది, తన్నంతా ఎత్తి పక్కన పడేసిద్ది. అదొక కళ, అదొక ఆర్ట్, దాన్ని మనం అలవర్చుకోవాలి. ధృతరాష్ట్రుడు పెనువేప విత్తు. ఆయనకు శ్రీకృష్ణ పరమాత్మ ద్రవ్య దృష్టి ఇచ్చి విశ్వరూప దర్శన భాగ్యం కలిగించాడు. ఎందువలన అనగా విదురునితో స్నేహముగా ఉన్నాడు.
తప్పు చేసిన విదురా మంచి మాటలు చెప్పు అని చెప్పించుకుని వింటాడు. ఆచరించాడా లేదా అన్నది అక్కడ ముఖ్యం కాదు. విదురుడు లేనిలే ఉండలేను అంటాడు. అందుకని విశ్వరూపం చూసే అదృష్టం కలిగించాడు. ప్రయత్నపూర్వకంగా దుర్మార్గులకు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ఎన్ని తెలుసుకున్న వారైనా ఎవరికి ఆయుర్దాం గురించి నిశ్చితమైన అభిప్రాయం. ధృతరాష్ట్రుడు, మీరు సినిమాలో భారతం సినిమా చూసారా, కళ్ళు ఉండవన్నమాట. ఆయన భార్య కూడా కళ్ళకి గంతలు కట్టేసుకుని ఉంటుంది. ఈ దుర్యోధను యొక్క తండ్రి అనమాట ధృతరాష్ట్రుడు. ఆయనకి కళ్ళు ఉండవన్నమాట. కానీ మరి ఎవరిని చూడలేరు కదా. కానీ కృష్ణ పరమాత్ముడు ఆయనకి శక్తి దేవుడు కదా. కృష్ణ పరమాత్ముడు ఆయనకి శక్తినిచ్చి విశ్వరూప దర్శనం అంటే మొత్తం ప్రపంచాన్ని చూసే శక్తి ఇచ్చి, దివ్య దృష్టి ఇచ్చి, ఒక్కసారి చనిపోయే ముందు దివ్య దృష్టి చూసే భాగ్యాన్ని ఇస్తాడనమాట. ఎందుకు? ధృతరాష్ట్రుడు మంచివాడు అంటే కాదు, మంచివాడు కాదు. మంచి మాటలు చేస్తాడో చేయడు. ఆ ధృతరాష్ట్రుడు ఆయనకే రాజ్యం కావాలి అనే కదా వాళ్ళ తమ్ముడు కొడుకులైన దుర్యోధనుడు అర్జున్తో వీళ్ళతో యుద్ధం చేపించి అది మొత్తం రాజ్యాన్ని లాక్కోవాలని అసలు యుద్ధానికి మొదలు పెట్టేది ఆయన అనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకి మంత్రి అనమాట. సేనాపతులు, మంత్రులు, భటులు ఇలా ఉంటారు కదా. మంత్రి విదురుడు మంచి స్నేహితుడు అనమాట ఆయనకి. విదురుడు ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి మంచి మాటలు వినడం ఇష్టం, కానీ ఆచరించడం ఎవరికి? ధృతరాష్ట్రుడికి. అలా విన్నంత మాత్రం చేత ఆయనకి విశ్వరూప దర్శనాన్ని ఇచ్చాడు. గుడ్డివాడైనా కూడా శ్రీకృష్ణుడు. అంటే వింటేనే అంత పుణ్యం కలిగిందంటే మనం ఆచరించి ఇంకా మనం అమలు చేసుకుంటే మనకి ఇంకెలా ఉంటుంది? అదే అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. అంటే ఇది ఎవరికి ఆయుర్దాయం గురించి నిశ్చయమైన అభిప్రాయం అనేది ఉండదు. ఇవాళ కాదు రేపు తెలుసుకుందాం, రేపు కాదులే తర్వాత తెలుసుకుందాం, ముసలోళ్ళైనా తెలుసుకుందాం, పెద్దోళ్ళైనా తెలుసుకుందాం అనే ప్రయత్నం ఉండకూడదు. ఇప్పటికప్పుడు ఈరోజే మంచి అనేది ఈరోజే తెలుసుకుని ఇప్పటి నుంచి ఆచరించడం అనేది మంచి విషయం మనకి. నిత్యమా జీవితము నీటిపై బొగ్గ. నీటిపై బుడగ ఎంతకాలం ఉంటుంది ఎవ్వరికీ తెలియదు. కాలం గడుస్తుంది అంటే జరిగిపోతున్న ప్రతి క్షణము ఎవరికీ తెలియదు. కాలం గడుస్తున్నది అంటే గడిగిపోతున్నది ఎవ్వరికీ తెలియదు. ప్రతి క్షణము ఆయువు తగ్గిపోతున్నదని గుర్తు. సూర్యాస్తమయ సమయంలో కాలరూపంలో పరమాత్మ చేత ఆయువు గ్రసించబడుతున్నది. ఒకరోజు జరిగింది అంటే ఆయుర్దాయము ఒకరోజు తగ్గిపోయినట్లే. ఆ ఒక్కరోజు ఏమి చేసుకున్నారన్నది జీవుణ్ణి ఉద్ధరిస్తుంది. ఈ శరీరం ఉన్నది కనుక మంచి మాటలు పలకగలరు, మంచి పని చేయగలరు, గురువుగారి పాదములు పట్టుకుని నమస్కారం చేయగలరు, ఎవరినైనా ఆదుకోగలరు, కనీసం దుఃఖంలో ఉన్నవారికి సేద తీర్చగలరు. ఈశ్వరుడు ఇచ్చిన వాక్కును సద్వినియోగం చేసుకోకుండా నా అంతవారు లేరనుకుని బాధపడడానికి కాదు, ఆలోచించి సద్వినియోగం చేసుకుని కురుపుణ్యం అహోరాత్రం. రాత్రనక పగలనక పుణ్యం చేయాలి. ఆయుర్దాయం ఎంత ఉన్నదో తెలియదు. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎంత ఏడ్చినా పుణ్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. తరించడానికి ఏమీ చేయలేకపోయినా భగవంతుడు నోరు ఇచ్చినందుకు కనీసము భగవన్నామంను పలికినా చాలు. స్మరణిత్య మనిత్యతాం. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో ఒక్కసారి స్మరణలోకి తెచ్చుకోవాలి. ఒకనాడు శరీరం వెళ్ళిపోతుంది. ఆ లోపల శరీరముతో శాశ్వతమైన దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ ఎరుకలోనికి రావడానికి, జ్ఞానం పొందడానికి ప్రయత్నము మొదలు పెట్టాలి. చెప్పాను కదా ఇందాక, ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. కాబట్టి జీవితం నీటిపై బుడగ అన్నమాట. నీటి మీద బుడగ ఎంతసేపు ఉండిద్ది చెప్పలేం. మనం పొడిగించకూడదు. మంచి తెలుసుకోవడానికి, మంచిని ఆచరించడానికి, అమలు చేసుకోవడానికి మనం ఎక్కువ సమయం తీసుకోకూడదు, వెంటనే చేసుకోవాలి. దాన్ని మంచి పనులు చేసినా చేయకపోయినా అన్నీ చేసినా అంత స్తోమత లేదు. ధనం కావాలి మంచి కార్యాలు చేయడానికి లేదు. అట్లీస్ట్ భగవంతుడు నోరిచ్చినందుకు ఎప్పుడు దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ ఉన్నాం అనుకో, స్మరణిత్యం మనిత్యతాం అని ఎప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటే చాలు. అదే మంచి కార్యం అన్నమాట. శరీరము అనిత్యము, అది పడిపోతుంది. జీవుడు ఇంకొక శరీరంలోనికి వెళ్ళిపోతాడు. ఏ శరీరంలోనికి వెళ్ళినా జీవుడు సుఖముగా ఉండాలి అనుకుంటాడు. అప్పుడు పుణ్యం చేయాలనుకుంటే కాలం విలువ తెలుసుకోవాలి. దుర్మార్గులకు దూరంగా ఉండి సత్పురుషులతో కలిసి తిరగాలి. ఆత్మ ఈ శరీరమును వదిలిపెట్టి కొత్త శరీరమును తొడుక్కుంటుంది. జన్మ పరంపర అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మోక్షం సంగతి తర్వాత ఆలోచించిన వచ్చే జన్మలో అయినా మంచిగా సుఖముగా ఉండాలంటే ఈ జన్మలో చేయగలిగిన మంచి పనులు చేయాలి. ఎప్పటికీ ఈ శరీరంలో
ఉండడం సాధ్యం కాదు. దుఃఖము వద్దు అనుకుంటే పాపం చేయవద్దు. కురుపుణ్యం అహోరాత్రం అని చెప్పినవాడు సత్పురుషుడు. జీవితంలో ఈ 4 జ్ఞాపకం పెట్టుకోవాలని చాణక్యుడు చేసిన గొప్ప ఉపదేశం. ప్రయత్నపూర్వకంగా చెడు అని తెలిసిందనుకో దాని నుంచి దూరంగా ఉండి ఎప్పుడు మంచి పనులు చేయడానికి మనసుని సిద్ధం చేసుకుని ఉండాలి. పాపం అయితే చేయొద్దు. అర్థమైందా? మంచి చెడు తేడా మీకు తెలుస్తుంది కదా, ఏది మంచి ఏది చెడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను నీకు ఏదన్నా నువ్వు నాకు ఏదైనా చేస్తున్నావు అనుకో, నేను హ్యాపీగా ఫీల్ అవుతానా అవ్వనా? లేదు, నేను అదే పని నీకు చేశాను అనుకో, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? ఒక పని మనం చేస్తున్నామంటే మనకి ఎవరైనా ఆ పని తిరిగి చేస్తున్నప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతాం లేదా? లేదు, అదే పని నాకు చేస్తే నచ్చడం నచ్చకపోవడం కదా, వాళ్ళకి హాని కలగకుండా ఉంటే చాలు. అలా ఆలోచించి మంచి జరగాలి. ఇప్పుడు నేను